ఈ వాగ్దానాన్ని స్థిరపరచును గాక. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టిస్తాడు, నేనే కట్టించుకుంటాను అతని ద్వారా. నేను మరలా చెప్తున్నాను, ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రతి పాస్టర్ మైండ్ లో మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించడం కావాల్సిన మాట ఏంటంటే, మందిరాలు ఎప్పుడు సేవకు కట్టలేడు. ఎందుకంటే ఇది దేవుడి పని. దేవుడు నాకు కూడా ఒక 2 మందిరాలు ఇచ్చాడు. నేను నా 15 సంవత్సరాల పరీక్షలను చూశాను. మనం అనుకుంటే కట్టలేము, ఆయన అనుకుంటేనే కట్టి ముగించబడతాయి. బైబిల్ అయితే చెప్పింది, యెహోవా ఇల్లు కట్టించడం వల్ల దాన్ని కట్టే వాళ్ళ ప్రయాస వ్యర్థం. ఇంత చక్కగా చిన్నదైనా ఇంత దీవెనకరమైన మందిరాన్ని ఆయన కట్టాలి అనుకున్నాడు, కట్టించుకున్నాడు. సొలొమోను చేత దేవుడే ఆ రోజుల్లో ఘనమైన మందిరాన్ని కట్టించుకున్నాడు.